ఏమైంది మైకేల్? ఒక్క మ్యాచే కదా, దానికి ఎందుకు రిసైన్ చేయటం? వాళ్ళు ఓడిపోయారని వెళ్ళిపోవట్లేదు సార్. ఇక మీద వాళ్ళు ఓడిపోకూడదనే నేను వెళ్ళిపోతున్నాను. వెస్ట్ బెంగాల్ నుంచి చటర్జీ అని ఒక ఫ్రెండ్ రేపు వచ్చి ఛార్జ్ తీసుకు నాకు మీరు చేసిన సహాయానికి. రే ఏంట్రా ఇక్కడ? ఈళ్లే బాబు, హాస్టల్లో మనల్ని రౌండప్ చేసింది. రే ఇక్కడొద్దు, బయటికి వెళ్ళి చూసుకుందాం. సారీ సార్. కాదు కాదు, ఇది ఎక్కడే మాట్లాడాలి, అదే కరెక్ట్ గా ఉంటది. వీళ్ళ పంపింది ఎవరో తెలుసా? అడుగా తన టీంలో దే డోంట్ వాంట్ టు టేక్ సచ్ ఎ రిస్క్. సార్ నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు సార్. సో మీకు నేను చెప్పిన కారణం నచ్చలేదు. రాజప్ప, మీ దృష్టిలో ఫుట్బాల్ అనేది ఒక స్పోర్ట్, కానీ మా దృష్టిలో ఇట్స్ బిజినెస్. స్పోర్ట్స్ అంటేనే డబ్బు. ఒక్కసారి నేషనల్ టీంలోకి వస్తే అతను ఓడినా గెలిచినా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది. పెద్ద ఉద్యోగం సార్. రైల్వేస్, కస్టమ్స్, ఎయిర్పోర్ట్ అని. ఎంపీ, మినిస్టర్స్, బిజినెస్ మెన్ ఇలాంటి గొప్ప వ్యక్తులకి వాళ్ళ పిల్లలు నేషనల్ టీంలో ఉండటం ప్రైడ్. అందుకు వాళ్ళు ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అబ్బాయిని నేను టీంలోకి తీసుకోవడానికి ఎంత ఇవ్వగలరు? 10 పైసలు కూడా ఇవ్వను. నేను ఎంతైనా ఇవ్వగలను, కానీ ఆ పని చేస్తే నా బిడ్డ అర్హతని నేనే అవమానించిన వాడు అవుతాను. వాడికి తెగింపు ఎక్కువ, వచ్చేస్తాడు. చూస్తాను. నన్ను కాదని మీరు ఏం సాధించారు? సార్ మేము ప్లేయర్సే. ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మా ఆట దడ పుట్టిస్తుంది. వస్తా సార్. డన్. మిగిలిన రావుదురు కొట్టు దగ్గర ఆపు. పొద్దునే వస్తా అన్నా, మర్చిపోయా. సరేనన్నా, నువ్వు బయలుదేరు, నేను వచ్చేస్తా. ఓకేనన్నా, రండ్రా. నువ్వున్న చోటే నేను నిన్ను నరికి పాతేసేవాడిని. ఏదో పెద్ద లోకమంతా నీ కాళ్ళ కింద పడున్నట్టు రెచ్చిపోయా. ఒక్క అర్ధగంటలో నీ జీవితం ఎట్టా మారిపోయిందో చూసావా? అందుకే నేను కొంచెం ఆడుకొనిచ్చి కొట్టా. మనిషికో బుద్ధి, మహిళో సుమతే. నీ నోరు. రావుదురు, పత్రాలు తీసుకురా. మా వాడిని టీంలోకి తీసుకోవడానికి నువ్వు నన్ను డబ్బులు అడిగావనుంది. సంతకం పెట్టు. నా పని పోతుంది. సంతకం పెట్టకపోతే మరి నీ ప్రాణం పోతే పర్వాలేదా? పెట్టో సంతకం. ఉన్నోళ్ళు పైకి రావడానికి 1000 అడ్డదారులున్నాయి. పేదపికి పైకి రావడానికి స్పోర్ట్స్ లాంటివి 1-2 ఉన్నాయి. అందులోనూ వ్యాపారమా? నా బిడ్డదే కాదు, అర్హతలు ఉండి ఆడే అంతమంది పిల్లల పేర్లు పొద్దున 10 గంటలకల్లా లిస్టులో రావాలి. రాలేదే అనుకో, ఈ పత్రాలు ఎక్కడుండాలో. శర్మ ఆపదలో ఎన్నడూ ఆదుకోదు. చెడ్డితోనే పో. వాడి స్థానంలో వాడిని మనం ఏమీ చేయలేం. నా మాట వినండి. వాడి కొడుకు ఢిల్లీకి వస్తాడు కదా, అక్కడ వాడి సంగతి చేస్తాను. వచ్చా, చూస్తున్నాను. వెళ్తానంటే వెళ్ళు. మిగతా లెక్కనే దీంతో సరి చేసుకుంటాను. సిక్క కుదిర్చాడు కదా మా నాన్న నీకు. అది టాయిలెట్ లో మాస్. కోట్ వేసుకుని కోచ్ గా నుంచోవడం కొంచెం బోర్ కొట్టుద్ది అనుకున్నా, కానీ విల్లన్ గాడు వచ్చేసరికి ఆటకి వేడి పుట్టుకొచ్చింది కదా. నా ప్లేయర్స్ గ్రౌండ్ లో ఆడుకుంటారు, మనం బయట ఆడుకుందామా చిన్న? ప్లేయర్స్ కండగా ఉంటా, కప్పు గెలుచుకుంటా, ఆ తర్వాత మన చేతిలో నువ్వు మటాష్ అంట. ఏంది
ఈ ఫుట్బాల్ అయినా మా 4-5 ఏళ్లుగా మనకు కొంచెం దూరం అయిపోయింది. కానీ శాతలన్నీ ఈ అమ్మ ఫ్లోలో ఉన్నాయి. లో ఉన్నావు, పవర్ లో ఉన్నావు. ఈ గిల్లి కిచ్చికలు ఆటలు ఆడావనుకో, నీ తల్లి నీకంటే నేను బెటర్ ఆటగాను. సంజయ్, నువ్వు మైకల్ రాజా పాటని చూసావే అనుకో, దెబ్బకే. హలో, తమరు అక్కర్లేదు రావద్దన్నాం కదా. ఎంతో అవమానించినా ఫీల్ అవరా? వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి. మన మధ్య ఒక బెట్ మ్యాచ్, ఓకే? సింగిల్స్ ఏం కాదు, 1 vs 11. మీరు 11 మంది, నేను ఒక్కడిని. మీ గీత దాటి నేను 3 గోల్స్ వేస్తాను. నన్ను దాటి మీరు ఒక్క గోల్ వేసి చూపించండి. మీరు గెలిస్తే ఈ గ్రౌండ్ మాత్రమే కాదు, ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోతాను. ఒకవేళ నేను గెలిస్తే నేను చెప్పినట్టే మీరందరూ విని తీరాలి. ఏంటి సుమా, భయమా? పోచమ్మా, రెడీ? నేను ఒప్పుకోను. కోచ్ చూసారు కా. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. గట్టిగా. గుడ్ మార్నింగ్ కోచ్. గట్టిగా. గుడ్ మార్నింగ్ కోచ్. వినపడేలా. గుడ్ మార్నింగ్ కోచ్. 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 గట్టిగా వినపడేలా. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. నిన్న ఫస్ట్ మ్యాచ్ స్కోర్ ఎంతని ఎవరైనా చెప్పగలరా? మణిపూర్ 3, మేము 1 కోచ్. ఈ డిఫీట్ కి ఎవరు కారణం? ఎవరి మిస్టేక్? సెంటర్ లో మళ్ళీ శోభి మ్యాన్ మార్క్ చేయలేదు. బాల్ మిస్ అవుక ఏమవుతుంది? కోచ్. కోచ్, ఇన్ఫాక్ట్ నివేదనే బాల్ లోపలికి అలో చేసి స్వాతి స్ట్రైకర్ ని కవర్ చేయలేదు. తన స్ట్రైకర్ ని కట్ చేసి గోల్ కొట్టింది. కోచ్ నన్ను మ్యాన్ బ్లాక్ చేసేశారు. కీర్తన మంచి షూటింగ్ రేంజ్ లో ఉందని బాల్ ని తనకు పాస్ చేశాను. కోచ్, తనే షూట్ చేసిండొచ్చు, తను నాకు పాస్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డిఫెన్స్ షేప్ లో లేదు, అందువల్ల నేను బాల్ చూడలేకపోయాను. అది వాళ్ళ మిస్టేక్. సో మీరందరూ బాగా ఆడానంటారు. ఓ, లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. బాల్ ని ఈ 4 టార్గెట్స్ లో ఏదో ఒక టార్గెట్ లో మీరు కొట్టాలి. ఏ ఒక్కరు పొరపాటు చేసినా 10 స్ట్రైక్స్ పరిగెట్టాలి. అంటే ఈ గోల్ లైన్ నుంచి ఆపోజిట్ గోల్ లైన్ వరకు 10 సార్లు రన్ చేయాలి. గోడెట్? 10 సార్లు రన్ చేయాల్సింది మిస్ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, టోటల్ టీమ్. ఇస్ దట్ క్లియర్? ఈస్ దట్ క్లియర్? రెడీ? అనిత, గాయత్రి. ఎవరు వీడు? కొత్త ప్లేయర్సా? దింపుతున్నామా? 3 సంవత్సరాలు ఈ టీం కోసం ఆడిన కీ ప్లేయర్స్. పోల్చి చెప్పాలంటే మన ఇండియన్ టీంలో ఆడే విరాట్ కోహ్లీ, ధోని. మరి ఢిల్లీ ఎందుకు రాలేదు సార్ వీళ్ళు? సహజంగా ఆడవాళ్ల పట్ల సమాజంలో ఉన్న వివక్షే. మేమిద్దరం వైజాగ్ వెళ్లి మాట్లాడొస్తాం. అంతవరకు టీం కి కోచ్ గా మారిపోమంటారా? వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. అది చెప్పడానికే నిన్ను పిలిచాను. యు మీన్ కప్పు చుప్పు 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 కప్పు చుప్పు. పిన్ని బాబాయ్ వస్తున్నారు. మార్నింగ్. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, మీరు ఏ బ్యాచ్? సారీ, మీ ఇంట్లోకి రావడానికి నేను ఒక అబద్ధం ఆడాను. నేను మీ స్కూల్ మేట్ ని కాదు. అయితే మీరు ఎవరు? నేను మైకల్, ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ ఫుట్బాల్ టీం కోచ్. ఓకే, మీకేం కావాలి? మీ వైఫ్ ఒక ఫుట్బాల్ ప్లేయర్. ఆ విషయం మీకు తెలుసా? ఎప్పుడో ఓసారి అన్నట్టుంది. ఏదో స్టేట్ లెవెల్లోనో డిస్ట్రిక్ట్ లెవెల్లోనో ఆడానని. హాకీనా వాలీబాలా? ఆవిడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీంలో కీ ప్లేయర్. టీం ఇప్పుడు నేషనల్ ఛాంపియన్షిప్ కోసం ఢిల్లీలో ఉంది. గాయత్రి లాంటి ఒక ప్లేయర్ ఇప్పుడు మా టీంకి చాలా అవసరం. మీరు అడుగుతోందేమిటో నాకు బాగా అర్థమైంది, కానీ అది ఏ విధమైన న్యాయమో నాకు అర్థం కావట్లేదు. సార్, మీ ఆవిడ చిన్ని చిన్ని డ్రాయర్లు వేసుకుని 1000 మంది ముందు ఆడితే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి ఇది. ఈ వీధిలో మాకంటూ ఓ మర్యాద ఏడ్చింది. అదిగో ఒడియాలు ఎండబెడుతోందే మా అక్క. IAS పాస్ అయింది, కానీ ఉద్యోగానికి పంపలేదే. మా వదిన ఉద్యోగానికి పోలేదు.
అసలు ఆడబిడ్డల్ని ఉద్యోగాలకు పంపాల్సిన అవసరమే లేదు అనుకునే వ్యక్తులం సార్. మీరేమిట్రా అంటే మా ఇంటి ఆడబిడ్డల్నే అరకొర దుస్తులతో గ్రౌండ్ లో ఆడమంటున్నారు. నేను అన్నదాంట్లో తప్పుందా? క్షణం ఆలోచించండి మీరు. ఇవి తీసుకెళ్తాను. తీసుకెళ్ళు. గాయత్రి, నాకు కాఫీ స్ట్రాంగ్ గా. సార్ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసుకోవచ్చా మేము? టీవీఎస్ లో ఆటోమొబైల్ ఇంజనీర్ గా చేస్తున్నాను. చాలా ఇష్టపడి చదువుకున్నట్టున్నారు. అవును, ఐఐటిలో ఫస్ట్ మార్క్ 97%. మీ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఎందుకు ఆ బిజినెస్ కంటిన్యూ చేయాలా మీరు? అది మా తండ్రి గారి బిజినెస్, ఇది నా ప్యాషన్. సి బాలాగారి అబ్బాయిని పెంచుకోవడం నా అభిమతం కాదు, సుదర్శన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే ముఖ్యం. కరెక్ట్ సార్. బాలాగారి అబ్బాయినని చెప్పుకోవటం వల్ల మీ ఇండివిజువాలిటీ పోతుందని మీరు అనుకోవటం కరెక్ట్ అయితే, సుదర్శన్ వైఫ్ అని చెప్పుకోవడం వల్ల గాయత్రి ఇండివిజువాలిటీ పోతుందని మీకు అనిపించలేదా సార్? ప్యాషన్ అనేది ఒక మగాళ్ళకి మాత్రమేనా, ఆడవాళ్ళకి ఉండకూడదా? అది కూడా పెళ్లైన ఆడవాళ్లకి అస్సలు ఉండకూడదా? భార్యకి పూలు, చీరలు, నగలు కొనివ్వటమే భర్త యొక్క బాధ్యతని మీరు అనుకుంటే ఐఎమ్ సో సారీ సార్. తన ఆశలు, కలలు తెలుసుకుని ఇది ఫ్లైట్ టికెట్ కాదు, మీ వైఫ్ కలల సౌధానికి ఎంట్రీ టికెట్. ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్. సుదర్శన్, పారిపోను లేవు, దాక్కోను లేవు. గాయత్రి ఈస్ వాచింగ్.